కొద్దిగా అన్‌ఈజీగా ఉంది. కొంచెం హెల్త్ బాలేదు అని చెప్పింది అంతే. హ్మ్. మార్నింగ్ అన్నం తిన్నది, టీవీ చూసాము. హ్మ్. పొద్దున 8:30కి లేవలేదు ఏందని చెప్పేసి నేనే లేపిన. హ్మ్. లేపేసరికి ఏం ఉలుకు పలుకు లేకుండా ఉంటే సీపీఆర్ అట్లా చేసి గట్టిగా ఇట్లా కొట్టి చెంపల మీద, ఎద మీద కొట్టి ఇట్లా లేపడానికి ట్రై చేసిన. అప్పటికి ఏం లేదంటే మా బ్రదర్‌కి పిలిచి 108కి ఫోన్ చేయి ఏమైందో లేదు ఏం లేదు అని తీసుకెళ్ళిన. అక్కడెళ్తే బ్రాడ్ డెత్ అని చెప్పారు. హ్మ్. బ్రాడ్ డెత్ ఎక్కడ అంటే ఏ ఏ మెట్రో క్యూర్ హాస్పిటల్‌కి వెళ్తే బ్రాడ్ డెత్ అని చెప్పి హ్మ్. వాళ్ళ సిస్టర్‌కి ఫోన్ చేసి ఇట్లా ఇప్పుడు ఆమెని మీరు హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నప్పుడు ఆమెకి కొన ఊపిరి ఉందా లేదా? ఏం లేదన్నారు. 108లో తీసుకెళ్ళాం. మీరు ఎమర్జెన్సీగా 108కి తీసుకెళ్ళిపోయాం. హ్మ్. అక్కడికెళ్ళేసరికి ఏం లేదు బ్రాడ్ డెత్ అని చెప్పారు. ఓకే. అయితే వాళ్ళ సిస్టర్‌కి ఫోన్ చేస్తే "మేము ఇట్లా హాస్పిటల్‌కి తీసుకొచ్చాము. ఏం లేదని చెప్తున్నారు. హ్మ్. ఊరికి తీసుకెళ్తున్నాము. ఊరి దగ్గరికి రా" అని చెప్పినాం అంతే ఇంక మేము చెప్పింది. అంటే హాస్పిటల్‌లోనే ఆమె డెత్ అయిందని చెప్పారా? చెప్పాము. ఆ అక్కడే విషయం చెప్పాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇన్ఫార్మ్ చేసారా మీరు? నేనే చేశాను. హ్మ్. లవ్ మ్యారేజ్ కదా! వాళ్ళు అదే లవ్ నేనే. మ్యారేజ్ అంటున్నారే వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. లవ్ మ్యారేజ్ తెలియదు, అరేంజ్ మ్యారేజ్ కూడా ఏ ఇయర్ జరిగిందో తెలియదు. పాప ఆమె ఎట్లుంటది ఏందో కూడా ఎప్పుడో వచ్చిన వాళ్ళు కూడా కాదు. వాళ్ళ సిస్టర్ ఎప్పుడైనా వచ్చేది మా దగ్గరికి. అమ్మాయి వాళ్ళ మేనమామ అంది మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మా ఇంటికి రండి అని చెప్పి ఇల్లు ఎక్కడండి? దోమలపేంట ఊరికి రమ్మని చెప్పి తీసుకెళ్తున్నాము. అయితే తర్వాత మధ్యలో ఎస్ఐ గారు ఫోన్ చేసి జెమినా టవర్స్ దగ్గర వాళ్ళు ఒప్పుకోలేదా లేకపోతే ఏంది? అక్కడ పెట్టనివ్వరు. అక్కడ ప్లేస్ ఏమి ఉండదు. ఏదన్నా ఉంటే ఓన్ హౌస్‌కి తీసుకెళ్ళిపోవాలి. సో మాకు అక్కడ ఉంది కాబట్టి మేము తీసుకెళ్తున్నామని ఇంటిమేషన్ ఇచ్చే తీసుకెళ్ళాము. తర్వాత మధ్యలో ఎవరికి ఇంటిమేషన్ ఇచ్చారు మీరు? వాళ్ళ సిస్టర్‌కి మీరు ఇంటిమేషన్ చేసి మీరు అక్కడికి రండి అని చెప్పేసి మీరు వెళ్లారు. అంతే. సిపిఆర్ చేశాను నేను. లేవు లేవు అని నేను తట్టి లేపాను. ఎవరు కావాలంటే ఫింగర్ ప్రింట్స్ నావి ఉంటాయి. కావాలంటే ఒకవేళ చేస్తే నేను లేపాను. నేను కొట్టి లేపాను గట్టిగా అరుచుకుంటూ. లెయ్యి ఏమైంది ఏమైంది అని. అంతకు మించి జరిగిందైతే ఏమీ లేదు. మేడం అంటే వీళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు రావడం మీరు వెళ్ళి ఏమన్నా సర్ది చెప్పడం ఇట్లాంటివి ఏమైనా జరిగేటియా మేడం? ఏం లేదు సార్. 9 సంవత్సరాలలో ఎప్పుడు ఒక మాట అనుకున్నది లేదు. ఈరోజు ఇది మేము ఫేస్ చేస్తున్నామంటే మాకు ఆశ్చర్యం. మంచిగానే ఉండేవారు, అన్యోన్యంగానే ఉండేవారు. మంచిగానే ఉన్నారు. ఎప్పుడేమీ లేదు. ఎలాంటి ఇబ్బంది అసలు ఎప్పుడేం లేదు. ఎప్పుడేం ఇబ్బంది లేదు. మంచిగానే ఉన్నారు. ఇప్పటివరకు నేను డెత్ అయ్యే రోజు ఈవినింగ్ కూడా మా ఒళ్ళో కూర్చొని మాట్లాడిందంట. తిన్న ఒళ్ళో కూర్చొని మాట్లాడి ఇది చేసుకున్నారంట. అంత బాగున్నారు. ఐబ్రోస్ చేయించుకుని వచ్చింది. నైట్ ఏమైంది మిడ్‌నైట్ తర్వాత అన్నది మాకు తెలీదు. అమ్మాయికి తెలుసు, దేవుడికి తెలుసు. మార్నింగ్ లేసేసరికి అలా ఉండేసరికి మేము క్వశ్చన్ మార్క్ మాకంతే. అదేంటి అన్నది రిపోర్ట్. మీతో అమ్మాయి ఆ అమ్మాయి హాస్టల్ నుంచి వచ్చింది. ఎవరు లేరు పేరెంట్స్ అనాథ అంటే నాకు ఫ్రెండ్ కాబట్టి మా బ్రదర్‌కి ఇచ్చి చేసుకున్నా. ఫస్ట్ ఫ్రెండ్ 14 ఇయర్స్ పరిచయం. మా ఫ్రెండ్ అని మా అనాథ ఎవ్వరు లేరు, పేరెంట్స్ ఎవ్వరు లేరు అని అంటే మంచి అమ్మాయి అని మా తమ్మునికి సింగిల్ ఎన్‌పి తీసుకోకుండా కట్టుబట్టలతో వచ్చింది. చేసుకున్నాం మేము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఆ అమ్మాయి మీద గాని మా మీద గాని ఏం లేదు.